సంచలన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది హరీష్ అకాడమీ. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏఈ, ఏడబ్ల్యూ, జనరల్ స్టడీస్ ఇలా అన్ని ఆన్లైన్ కోర్సులపై సంచలన డిస్కౌంట్ ఆఫర్స్. ఇలాంటి భారీ తగ్గింపు ఇంతకు ముందు చూసుండరు, ఇక ముందు చూడలేరు. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్స్ 8341116915 మరియు 9347700250. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన నూతన జూ పార్క్ ఈరోజు వార్తలు నిలిచింది. ఈ జూ పార్క్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. షాహిద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్. షాహిద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూ పార్క్, నూతన జూ పార్క్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడి వార్తలు నిలిచింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నిన్నటి రోజున ఈ జూ పార్క్ని ప్రారంభించడం జరిగింది. ఈ జూ పార్క్ ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంటే గోరఖ్పూర్ వద్ద. సో గోరఖ్పూర్ చాలా ఇంపార్టెంట్. సో గోరఖ్పూర్ పేరు వినగానే మనకు గుర్తుకు రావాల్సింది, గోరఖ్పూర్ అనే ప్రాంతము భౌగోళిక గుర్తింపు పొందిన ప్రాంతం, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. దేనికి సంబంధించి? గోరఖ్పూర్ టెర్రాకోట బొమ్మలు, చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక ఆదరణతో కూడుకొని ఉన్న బొమ్మలు టెర్రాకోట బొమ్మలు గోరఖ్పూర్ విషయంలో చాలా ఇంపార్టెంట్. తరచూ గోరఖ్పూర్ గురించి మనం చర్చించినప్పుడల్లా కూడా మనం ఈ టెర్రాకోట బొమ్మల గురించి ప్రస్తావిస్తున్నాను. సో గోరఖ్పూర్ వద్ద ఏర్పాటు చేయబడిన నూతన జూ పార్క్ షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జూ పార్క్. అండ్ ఈ జూ పార్క్ యొక్క ప్రత్యేకత మరొకటి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి జూ పార్క్. సో పూర్వాంచల్ అంటున్నాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కొన్ని ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ అవధ్, పూర్వాంచల్ అని చెప్పేసి. సో అలా పూర్వాంచల్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి జూ పార్క్ ఇటీవల వార్తలు నిలిచింది. అదేది అంటారు. సో షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జూ పార్క్. అసలు ఎవరు ఈ షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్? తన యొక్క హిస్టరీ జస్ట్ బ్రీఫ్గా చూడండి, ఎందుకంటే అడిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్, సో స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నా. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధుడే షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్. ఎప్పుడు తన యొక్క జీవితకాలం ఎప్పుడు అంటే యాక్చువల్గా అక్టోబర్ 2, 1900లో జన్మించాడు. అండ్ డిసెంబర్ 19, 1927లో మరణించాడు ఫైజాబాద్లో. సో జస్ట్ ఈ కాలం చూడండి, జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 27 ఇయర్స్, 27 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నాడు. కానీ తను చేసిన స్వాతంత్రోద్యమం చరిత్రలో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయం ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇంకొక అంశం గుర్తుంచుకోండి, ఈ కాలంలో మన భారతదేశం ఎవరిచే పరిపాలించబడుతున్న కాలం? ఆంగ్లేయులచే. సో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయం ఇది. అప్పుడు ఉత్తరప్రదేశ్ అనే పేరు లేదు. అప్పుడు ఈ ప్రాంతం ఏ పేరుతో పరిగణలో ఉండేదంటే యునైటెడ్ ప్రావిన్స్. సో బ్రిటిష్ వారు భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలించలేదు. బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాన్ని బ్రిటిష్ రూల్డ్ ఏరియా అంటారు కదా. ఆ బ్రిటిష్ రూల్డ్ ఏరియాలో అప్పుడు 11 ప్రావిన్స్లు ఉండే. అందులో ఒక ప్రావిన్స్ యునైటెడ్ ప్రావిన్స్. ఆ యునైటెడ్ ప్రావిన్సే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం యునైటెడ్ ప్రావిన్స్ కాస్త ఉత్తరప్రదేశ్గా మార్చింది. సో అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలు ఉంటాయి. అవధ్ అని, అవధ్ ప్రదేశ్ కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా జరుగుతోంది. సో పూర్వాంచల్ అని. సో అలా పూర్వాంచల్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి జూ పార్క్ ఉత్తరప్రదేశ్ చరిత్రలో ఒక స్వాతంత్ర సమరయోధుడి పేరిట ఏర్పాటు చేయబడి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఉత్తరప్రదేశ్లోని ఈ జూ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దాదాపు 153 రకాల
153 రకాల లేదా జాతుల పక్షులు ఉన్నాయి. సో పక్షి జాతులు దాదాపు ఈ జూ పార్క్లో 153 రకాలు అంటే రకరకాల రంగురంగుల పక్షులకు నిలయంగా ఉంది. అండ్ నెక్స్ట్ 31 రకాల వైల్డ్ ఎనిమల్స్. సో అడవి జంతువులు ఉంటాయి కదా, దాదాపు 31 రకాల జంతువులు, ఏనుగులు, పులులు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో అలా ఒక ప్రత్యేక జూ పార్క్. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ జూ పార్క్లో 7D థియేటర్ ఉంది. 7D థియేటర్. సో కామన్గా మనం 3D థియేటర్ చూస్తాం, 3D మూవీస్ అంటేనే అబ్బా అనుకుంటాము. అంటే ఏంటంటే 3D అంటే 3 డైమెన్షన్స్ రియలిస్టిక్గా కనబడుతుంది. అలాంటిది 7 డైమెన్షన్ అంటే ఉంచుకోండి. ఎగ్జాంపుల్ ఏదైనా వర్షానికి సంబంధించిన సీన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా వర్షం మన పైన కురుస్తుంది, ఉరుములు కనబడతాయి, ఉరుములు వినబడతాయి, మెరుపులు కనబడతాయి. అలా 7D ఎఫెక్ట్స్తో కూడిన రియలిస్టిక్ టచ్లో ఉన్న ఒక థియేటర్ కూడా ఉంది. అందులో మొత్తం జంతువులకి సంబంధించిన షోస్ చూపిస్తారు అన్నట్టు. అలా ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఒక జూ పార్క్ ఈరోజు వార్తలు నిలిచింది. షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జూ పార్క్, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ అని గుర్తుంచుకోండి. తను ఒక స్వాతంత్ర సమరయోధుడు, అవకాంక్ష గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించి ఒక పురాతన దేవాలయం మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, ఎగ్జాక్ట్లీ జనవరి మాసంలో ఈ పురాతన దేవాలయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మనం చర్చించుకున్నాం. ఆ టెంపుల్ పేరు ఏంటంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఖైబర్ పఖ్తూన్ఖ్వా పేరు గుర్తుంచుకోండి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేదా శివాలయం. యాక్చువల్లీ ఇందులో ఉండే గర్భగుడిలో ఉండే విగ్రహం ఏంటంటే శివుడిది. సో పురాతన శివాలయం, దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్రాంతం. యాక్చువల్గా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో లేదా పురానా కిలా ప్రాంతం అంటారు. పాకిస్తాన్లోని ఎక్కడ అంటే రావల్పిండి వద్ద ఉంది, రావల్పిండి. సో పాకిస్తాన్లోని రావల్పిండిలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం లేదంటే పురానా కిలా దేవాలయం అంటారు, పురానా కిలా ప్రాంతం అంటారు, లేదంటే శివాలయం అని గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో ఉంది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అంటే ఏంది? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయం పైన గడిచిన సంవత్సరంలో డిసెంబర్ మాసంలో చాలా మంది ఆటంకవాదులు దీనిపైన దాడి చేసి ఈ పురాతన దేవాలయం మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం విషయంలో న్యాయస్థానము జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 100 డేస్లోనే ఈ పురాతన దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అలాంటి ప్రక్రియ ఎప్పుడు జరిగిందంటే జనవరి 5వ తేదీన పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి మనం చర్చించుకున్నాం, క్లాస్లో కూడా చెప్పాను. సో ఈ ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం ఈ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. పునర్నిర్మాణ పనులు ప్రారంభమై దేవాలయం మరొకసారి రెనోవేషన్ జరుగుతున్న దశలో మరొకసారి ఆటంకవాదులు, గుర్తు తెలియని ఆటంకవాదులు వచ్చి ఈ దేవాలయాన్ని మరొకసారి ధ్వంసం చేశారు. అలా మరొకసారి ఈరోజు వార్తలు నిలిచింది. పాకిస్తాన్ దేశంలోని రావల్పిండిలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేదా పురానా కిలా లేదంటే పురాతన శివాలయ దేవాలయం. సో చాలా ఇంపార్టెంట్. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెన్స్ ఈరోజు సంతరించుకుంది. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ వద్ద ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాత వాహనాలకి సంబంధించిన కొన్ని గణాంకాలను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి విడుదల చేస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. సో వాహనాలకు సంబంధించిన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అంటే కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, కేంద్ర రహదారులు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి. ప్రస్తుతం ఎవరున్నారు? ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట. మహారాష్ట్రకి సంబంధించి RSS కీలక నేత నితిన్ గడ్కరీ గారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ నితిన్ గడ్కరీ. మంచి పని సామర్థ్యం ఉన్న మంత్రి కూడా నితిన్ గడ్కరీ. ప్రస్తుతం ఇంకొక మంత్రిత్వ శాఖకి కూడా మంత్రిగా ఉన్నారు. ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇటీవల ప్రాకృతిక పెయింట్ అని చాలా అంశాలు చెప్పాను. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కన్సర్న్ మినిస్టర్ కూడా ఇతనే. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. సో నితిన్ గడ్కరీ గారు ఈరోజు ఒక డేటాని విడుదల చేశారు. ఆ డేటా దేనికి సంబంధించి అంటే ప్రస్తుతం భారతదేశంలో యాజ్ ఆన్ టుడే ఎన్ని పాత వాహనాలు, కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయి, రోడ్లపైన చక్కర్లు కొడుతున్నాయి, తిరుగుతున్నాయి అనే అంశం. అంటే ఏంటంటే కాలం చెల్లిన వాహనాలు అంటే ఇటీవల బడ్జెట్లో మనం చూసాము. ఒకవేళ పర్సనల్ వెహికల్స్ అయితే 20 సంవత్సరాలు, అదే కమర్షియల్ మనకి ట్రాన్స్పోర్టేషన్ వాణిజ్య అవసరాల కోసం సరుకు రవాణా కోసం ఉపయోగపడే వాహనాలు ఉంటాయి కదా, అవైతే 15 సంవత్సరాలు. అంటే వీటికి ఎక్స్పైరీ టైం అన్నట్టు ఒక వాహనానికి. అలా కాలం చెల్లిన వాహనాలు, పురాతన వాహనాలు ప్రస్తుతం భారతదేశంలోని రోడ్లపైన 4 కోట్ల వాహనాలు ప్రతిరోజు తిరుగుతున్నాయి అంట. 4 కోట్లు, చాలా ఇంపార్టెంట్. అంటే 4 కోట్ల వాహనాలు, పాత వాహనాలు తిరుగుతున్నాయంటే ఎంత మొత్తంలో కాలుష్య కారకాలుగా అవి పాత్ర పోషిస్తున్నాయో మనం గుర్తుంచుకోవచ్చు. కాలుష్య కారకాలను ఎందుకంటున్నా అంటే పాత వాహనాలను నడపకండి అని
అందుకని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది. ఓల్డ్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అంటే తుక్కు విధానం, పాత వాహనాలు తుక్కు విధానం. కాలం చెల్లిన వాహనాల వల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే పర్సనల్గా చూసుకుంటే ఆ వాహనదారుడు ఎవరైతే ఉంటారో తనకి అధిక మొత్తంలో ఖర్చు. ఎందుకు? అందులో ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు దాని నుండి వచ్చే పొల్యూషన్ ఎమిషన్స్ ఉంటాయి కదా, దట్టమైన పొగ వస్తుంది, ఆటోమేటిక్గా కాలుష్యానికి కారణమవుతుంది, పర్యావరణం మొత్తం కూడా నాశనం అవుతుంది. అట్ ద సేమ్ టైం అధిక మొత్తంలో ఫ్యూయల్ కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి నా పైన కూడా అధిక భారం పడుతుంది. ఎందుకు? ఇప్పుడు ఈరోజు చూడండి, పెట్రోల్ రేటు డీజిల్ రేట్లు విపరీతంగా ₹100 చేరింది పెట్రోల్ రేటు. అలాంటి అధిక మొత్తంలో పెట్రోల్ కన్జ్యూమ్ చేసే వెహికల్ అంటే నాకు కూడా నడిపితే వచ్చే లాభం కన్నా నడపకపోతేనే నాకు లాభం ఉంటుంది అన్నట్టు సింపుల్గా. సో అలాంటి పాత వాహనాలను తుక్కు చేయండి అని చెప్పేసి తుక్కు విధానాన్ని ప్రకటించారు కేంద్ర మంత్రి. అందుకోసం ప్రత్యేకమైన కొన్ని క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తారట, పాత వాహనాలు తుక్కు చేయడానికి కొన్ని కేంద్రాలను కూడా, సేమ్ షిప్లను కదా తుక్కు చేసే విధానం లాగా. సో అలా ఈ ఓల్డ్ వెహికల్స్ సంబంధించి ప్రస్తుతం కాలం చెల్లిన వాహనాలు దేశంలో 4 కోట్ల వాహనాలు ఉన్నాయి. అండ్ ఇటీవల పాత వాహనాల పైన గ్రీన్ ట్యాక్స్ ని కూడా విధిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటంటే కాలం చెల్లిన వాహనాలు ఉంటాయి కదా, ఈ కాలం చెల్లిన వాహనాల పైన రోడ్ ట్యాక్స్ లాగానే రోడ్ ట్యాక్స్ లో నిర్ణీత మొత్తంలో ప్రత్యేక పన్ను, అంటే కాలం చెల్లింది కాబట్టి దీన్ని నడపడానికి మీరు ఇంత మొత్తంలో పన్ను కట్టాలి. ఆటోమేటిక్గా వాహనదారుడు ఏమనుకుంటారు, పెట్రోల్ ఎక్కువగా తాగుతుంది, కన్జంప్షన్ ఎక్కువగా వస్తుంది, ఆటోమేటిక్గా నాకు నష్టం ఎక్కువ ఉంది, అందులో ప్రభుత్వానికి చెల్లించే పన్నులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి, ఫిట్నెస్ దొరకట్లేదు, ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని పాత వాహనాన్ని పక్కన పారేస్తారు అన్నట్టు. సో అలా పాత వాహనాన్ని తుక్కు విధానం ద్వారా తుక్కు చేస్తే కూడా తనకి ప్రత్యేక సబ్సిడీలు, కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ప్రత్యేక సబ్సిడీలు ఇస్తామని చెప్తున్నారు కేంద్ర మంత్రి. సో ఈ రోజు ఏమంటున్నారంటే నితిన్ గడ్కరీ గారు ప్రస్తుతం దేశంలో 4 కోట్ల పాత వాహనాలు రోడ్లపైన చక్కర్లు కొరుతున్నాయి. అండ్ అందులో అత్యధికంగా పాత వాహనాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే చాలా ఇంపార్టెంట్, కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 70 లక్షలు. ఈ 4 కోట్ల వాహనాల్లో 70 లక్షల వాహనాలు ఎక్కడ? ఒక కర్ణాటక రాష్ట్రంలోనే. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ దాదాపు 54 లక్షలు. అండ్ నెక్స్ట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ లేదా ఢిల్లీ, రాజధాని ఢిల్లీలో 49 లక్షల వాహనాలు ఉన్నాయి. సో చూడండి, ఇంత పెద్ద మొత్తంలో వాహనాలు అంటే. ఇంకొకటి, ఈ 4 కోట్ల వాహనాల్లో కూడా దాదాపు 2 కోట్లకు పైచిలుకు వాహనాలు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాహనాలు అంట. సో వీటన్నిటిని నడపకండి, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి, వీటిని తుక్కు విధానంలోకి తీసుకురండి అని చెప్పేసి ఒక నివేదికను విడుదల చేశారు. సో ఈ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి సరిపోతాయి. ప్రస్తుతం దేశంలో ఎన్ని ఉన్నాయి? అండ్ 2 కోట్ల వెహికల్స్ ఏమో 20 సంవత్సరాలు నిండి పూర్తి చేసుకొని కాలుష్య కారకాలుగా మిగులుతున్న వాహనాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కేంద్ర మంత్రి గారు. అండ్ నెక్స్ట్ పసెక్స్ మరొకసారి వార్తలు నిలిచింది. పసెక్స్ అంటున్నా, పసెక్స్ అంటే ఏంటి? ప్యాసేజ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. పసెక్స్ అనగానే మనకు ఇండియన్ నేవీ గుర్తుకు రావాలి. బట్ ఇండియన్ నేవీ ఏదో ఒక దేశంతో మాత్రమే నిర్వహించదు. పసెక్స్ అంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం. పసెక్స్ ఇండియన్ నేవీకి అండ్ మడగాస్కర్ నేవీకి మడగాస్కర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది కదా, మడగాస్కర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పూర్తయిన విన్యాసాలు, నావికా విన్యాసాలు పసెక్స్ పేరిట మనం చర్చించుకున్నాం. ఏదైనా నావికా విన్యాసాలు వార్తలు నిలిస్తే అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్, మన నౌక ఉంటుంది కదా, దాని పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ముగిసిన పసెక్స్ ఇండియా మడగాస్కర్కి సంబంధించిన సంయుక్త విన్యాసాల్లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసింది ఏదంటే మనం చర్చించుకుంది ఏంటి? ఐఎన్ఎస్ శార్దూల్, చాలా ఇంపార్టెంట్, ఐఎన్ఎస్ శార్దూల్. సో ఈ రోజు కూడా పసెక్సే వార్తలు నిలిచింది. మార్చి 28, మార్చి 29 2 రోజుల పాటు నిర్వహించి పూర్తయిన సంయుక్త నావికా విన్యాసాలు ఇండియన్ నేవీకి మరియు యుఎస్ నేవీకి, ఇండియా అమెరికా పసెక్స్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇండియన్ నేవీ వివిధ దేశాలతో పసెక్స్ పేరుతో సైనిక లేదా నావిక విన్యాసాలు నిర్వహిస్తుంది రకరకాల ప్రాంతాల్లో. ఇంతకుముందు మేము చెప్పాము ఏంటి? ఇండియన్ నేవీ మడగాస్కర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ మడగాస్కర్ అంటే మడగాస్కర్ వద్ద విన్యాసాలు జరిపారు. ఈ రోజు ఈ పసెక్స్ ఎక్కడ అంటే ఇండియాకి 3 దిక్కుల సముద్రం ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా. సో బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో 2 రోజుల పాటు పూర్తయిన నావికా విన్యాసం పసెక్స్ పేరిట వార్తలు నిలిచింది. అండ్ ఇందులో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన నావల్ షిప్ పేరేంటి అంటారు? ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నావల్ షిప్. శివాలిక్ పేరు గుర్తుంచుకోండి, శివాలిక్. అండ్ అమెరికా నుండి పార్టిసిపేట్ చేసిన నౌక ఉంటుంది కదా, దాని పేరు ఏంటంటే థియోడోర్ రూజ్వెల్ట్ లేదంటే రూజ్వెల్ట్ థియోడోర్ అన్న ఒకటే, థియోడోర్
రూజ్వెల్ట్. సో ఈ రెండుంటి పేరు గుర్తుంచుకోండి. అంటే ఈ సంయుక్త విన్యాసాలు ఇండియా నుండి పార్టిసిపేట్ చేసిన యుద్ధ నౌక, అమెరికా నుండి పార్టిసిపేట్ చేసిన యుద్ధ నౌక. ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అంటే ఇండియన్ నావీకి సంబంధించి అది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ప్రాంతం ఎక్కడ బే ఆఫ్ బెంగాల్లో రక్షణ పరమైన నిఘా వేయడానికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇండియన్ నావీ తరపున ఒక విమానం పార్టిసిపేట్ చేసింది. అది చాలా ఇంపార్టెంట్. P-8I అంటే ఏంటి? పోసిడాన్ 8I. ఈ విమానం యొక్క ప్రత్యేకతలు మనం ఒక 3 నెలల కింద చర్చించుకున్నాం, చాలా ఇంపార్టెంట్. పోసిడాన్ 8I ఒక విమానం అంటే ఏంటి? త్రివిధ దళాల్లో వైమానిక రంగంలో పనిచేయాలి, కానీ ఈ విమానం ఇండియన్ నేవీలో పనిచేస్తుంది అని చెప్పాను. సో ఇదేంటంటే భారతదేశంలో సముద్ర భాగం ఉంటుంది కదా, ఈ సముద్రం పైన నిఘా వేయడానికి ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ఒక నిఘా నేత్రం పోసిడాన్ 8I. ఈ పోసిడాన్ 8Iని మనం ఏ దేశం నుండి సమకూర్చుకున్నాం? అమెరికా నుండి. సో ఇండియా అమెరికా నావికా విన్యాసాలు కాబట్టి ఇండియన్ నావీలో పనిచేస్తున్న పోసిడాన్ 8I కూడా ఈ నావికా విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసింది. అంటే ఈ విమానం పై నుండి చక్కర్లు కొట్టింది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల PASEX-లో ఇండియన్ నావీకి సంబంధించి పోసిడాన్ 8I పార్టిసిపేట్ చేసింది. అంటే సింపుల్గా గుర్తుంచుకోండి, అమెరికాకి సంబంధించి. ఎందుకంటే అమెరికా నుండి మనం ఇది అద్దెకు తీసుకున్న విమానం, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ PASEX పేరుతో చూడండి చాలా జరుగుతాయని చెప్పాను. రానున్న ఏప్రిల్ మాసంలో ఇండియా ఫ్రెంచ్ నేవీ మధ్యలో కూడా PASEX జరుగుతుంది, సేమ్ బే ఆఫ్ బెంగాల్లో. అది ప్రారంభమైనాక మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియా కొరియన్ పార్క్ వార్తలో నిలిచింది. ఇండియా కొరియన్ పార్క్ అంటున్నాను, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇండియా కొరియా అంటే సౌత్ కొరియా అని మాత్రమే గుర్తుంచుకోండి. నార్త్ కొరియా ఎవరితో కలవడు. కిమ్ జాంగ్ ఉన్ మనం చూస్తూ ఉంటాం కదా, సో తనతో సంబంధాలు పెట్టుకునే దేశాలు చాలా తక్కువ. ఒకవేళ చైనా, నార్త్ కొరియా ఉండొచ్చు, కానీ మన భారతదేశముకి ఎక్కువగా సౌత్ కొరియాతో సంబంధాలు ఉంటాయి. సౌత్ కొరియా అని మనం పిలిచిన రెగ్యులర్గా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అన్న కూడా ఒకటే. సో 2 దేశాల రక్షణ శాఖ మంత్రులు ఇక్కడ వార్తలు నిలిచారు. రాజ్నాథ్ సింగ్ భారత రక్షణ శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి. అండ్ సూవూక్ ఎవరు అంటే మనకి సౌత్ కొరియాకి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి. ఈ ఇరువురు కలిసి కూడా ఢిల్లీలో ఇండో కొరియన్ పార్క్ ని ప్రారంభించారు. ఇండో కొరియన్ పార్క్ ఇటీవల ఎక్కడ నిర్మితమై ఆవిష్కరించబడింది అంటే ఢిల్లీ రాజధాని ఢిల్లీలో ఏర్పడింది. ఢిల్లీ కంటోన్మెంట్ వద్ద ఒక స్మారక స్తూపం అనుకోవచ్చు. 2 దేశాల చిహ్నం. దేనికి చిహ్నం అంటే 1953 చరిత్రలో కొంత ఇంపార్టెంట్. ఇది దేనికి సంబంధించి అంటే కొరియన్ వార్ జరిగింది. సో సౌత్ కొరియా, నార్త్ కొరియాకి సంబంధించి. సో కొరియన్ వార్ జరిగింది. ఈ కొరియన్ వార్లో 21 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ 21 దేశాల్లో ఇండియా కూడా ఉంది. సో కొరియన్ వార్కి జ్ఞాపకార్థం ఢిల్లీ కంటోన్మెంట్ వద్ద ఇరు దేశాలకి సంబంధించిన ఒక స్మారక విజయ చిహ్నము ఇండో కొరియన్ పార్క్ ఏర్పాటై నిన్నటి రోజున ఆవిష్కరించబడే వార్తలు నిలిచింది. సో సౌత్ కొరియా రక్షణ శాఖ మంత్రి అండ్ ఇండియాకి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ మనకి రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ ఇందులో కొంతమంది కీలక వ్యక్తులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. బిపిన్ రావత్ గారు, ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం బిపిన్ రావత్ గారు, మరియు మనోజ్ ముకుంద్ నరవనే గారు ఇండియన్ ఆర్మీ చీఫ్ కానివ్వండి, ఆర్కేఎస్ భదౌరియా గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానివ్వండి, అండ్ కరంబీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ నేవీ చీఫ్ కానివ్వండి. ఈ చీఫ్ల పేర్లు గుర్తుంచుకోండి. ఈ త్రివిధ దళాలకు చీఫ్ వచ్చేసి 3ంటికి చీఫ్ వచ్చేసి బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది డిఫెన్స్కి సంబంధించిన ఒక స్మారక చిహ్నం అనుకోండి. ఈ 2 దేశాలకి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో పర్యటనలో ఉన్న సౌత్ కొరియా రక్షణ శాఖ మంత్రి మరియు భారతదేశానికి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి కలిసి ఆవిష్కరించారు ఒక విజయ చిహ్నం. 1950, 1953 అని గుర్తుంచుకోండి సౌత్ కొరియాకి సంబంధించి. అండ్ ఈరోజు తలాష్ అనే ఒక యాప్ వార్తలు నిలిచింది. తలాష్ యాప్ ఏ ప్రాంతానికి, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి లేదా ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి తలాష్ యాప్ని ఆవిష్కరించారు జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కేంద్రపాలిత ప్రాంతంలో అడ్మినిస్ట్రేటర్ అంటాము అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ కీ రోల్ ప్లే చేస్తారు. కానీ జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఉంది, ముఖ్యమంత్రి ఇంకా ఎన్నికలు జరగలేదు కాబట్టి ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నవాడు మనోజ్ సిన్హా గారు. సో మనోజ్ సిన్హా ప్రభుత్వం అనొచ్చు. మనోజ్ సిన్హా గారు ప్రారంభించిన ప్రత్యేక యాప్ తలాష్. ఈ తలాష్ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అని గుర్తుంచుకోండి. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే ఏంటి?
పాఠశాలల బయట ఉన్న చిన్నారులు అన్నట్టు. ఎవరైతే విద్యా వ్యవస్థకి దూరం అవుతున్న చిన్నారులు ఉన్నారో, సో మినిమం ఎగ్జాంపుల్ చూడండి, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21A విద్యా హక్కు గురించి చెప్తుంది. సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 మరియు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 45 విద్యా వ్యవస్థకి సంబంధించింది. 6 సంవత్సరాల వరకు విద్యని కల్పించాలి, రాజ్యానికి కల్పించబడిన అధికారము. మరియు మనకి ఇంకోటి ఏంటి, ప్రాథమిక విధుల్లో కూడా విద్యకి సంబంధించి 11వ ప్రాథమిక విధి ఉంటుంది. ఈ మూడింటి విషయంలో కూడా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్. ఒకటి హక్కు, ఒకటి అధికారం, ఒకటి విధి. తల్లిదండ్రులకు కల్పించబడిన విధి, ప్రభుత్వానికి కల్పించబడిన అధికారము, ఒకటి పిల్లలకు కల్పించబడిన హక్కు, విద్యా హక్కు. సో అలాంటి విద్యా హక్కు పొందక ఎవరైతే చిన్నారులు పాఠశాల వ్యవస్థకి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి విద్యా వ్యవస్థలోకి, పాఠశాలలోకి జాయిన్ చేసే ప్రోగ్రామ్ అనుకోవచ్చు. తలాష్ అనే ఒక యాప్ ద్వారా ఎవరైతే విద్యా వ్యవస్థకి దూరం అవుతున్నారో ఆ పిల్లలందరినీ కూడా ట్రాక్ చేస్తారన్నట్టు. ఎంతమంది విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారు, వారందరికి సంబంధించిన బేసిక్ డేటా కలెక్ట్ చేస్తారు. ఆ డేటా ఆధారంగా మరి తిరిగి ఒకసారి వాళ్ళను మరొకసారి పాఠశాలలో జాయిన్ చేస్తారన్నట్టు. సో ప్రభుత్వ పాఠశాలలో అలా తలాష్ అనే ఒక ప్రత్యేక యాప్ దేనికి సంబంధించి అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, సో పాఠశాల నుండి బయటి ప్రాంతాల్లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించింది. అండ్ నెక్స్ట్, సో లడక్ కూడా కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 2 కేంద్రపాలిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అండ్ లడక్ కేంద్రపాలిత ప్రాంతం. ప్రస్తుతం లడఖ్లో అడ్మినిస్ట్రేటివ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ గారు. ఆర్కే మాథుర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ గురించే వినాలి మనం. నిన్నటి క్లాస్లో మనం చూసాం అండమాన్ నికోబార్ ఫస్ట్ యూనియన్ టెరిటరీగా వార్తలు నిలిచింది. ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ విషయంలో అక్కడ డీకే జోషి అన్నాను. సో ఇలా అడ్మినిస్ట్రేటర్స్ పేర్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఈరోజు ఆర్కే మాథుర్ గారు లడఖ్లో ప్రారంభించిన ప్రత్యేక సోలార్ పవర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ వార్తలు నిలిచింది. లడఖ్లో మొట్టమొదటి సోలార్ పవర్డ్ అంటే సోలార్ విద్యుత్ ద్వారా నడిచే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభించారు, ప్లాన్ని ప్రారంభించారు. ఎక్కడ అంటే కార్గిల్. సో కార్గిల్ వద్ద ఉన్న లటు అనే ఒక విలేజ్ వద్ద, లటు అనే విలేజ్ వద్ద, లేదంటే ఇక్కడ ఒక యాక్రోనిం గుర్తుంచుకోండి, క్రెడా, కార్గిల్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ. సో కార్గిల్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కార్గిల్ ప్రాంతం వద్ద ఉన్న లటు గ్రామం వద్ద లడఖ్ చరిత్రలోనే మొట్టమొదటి సోలార్ పవర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు ఈ లడఖ్ అడ్మినిస్ట్రేటర్ ప్రస్తుతం ఆర్కే మాథుర్ గారు. సో భారత ప్రధాని ఒక ఆశయం ఏంటంటే లడఖ్ ప్రాంతాన్ని మొత్తం కూడా కార్బన్ న్యూట్రల్ రీజన్గా మార్చాలి, అందులో భాగంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి లడఖ్ అడ్మినిస్ట్రేటర్ గారు ప్రస్తావిస్తున్నారు. అండ్ నెక్స్ట్, సో హునార్ హాట్ మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, దాదాపు హునార్ హాట్ గురించి ఇప్పటికి ఒక 14-15 టైమ్స్ మనం చర్చించుకున్నాం. హునార్ హాత్ అనేది ప్రతి నెల మనం చర్చించుకునే అంశమే. సో హునార్ హాత్ వివిధ ప్రాంతాల్లో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడే ప్రత్యేక ప్రదర్శన అనుకోవాలి. హునార్ హాత్ చేతి వృత్తుల ఆధారంగా మనం చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్తువులకు ఆదరణ కలిగించడానికి ఏ మంత్రిత్వ శాఖ, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హునార్ హాత్ కార్యక్రమం అమలు చేస్తారు అంటే చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్. సో మైనారిటీస్ అంటే భారతదేశంలో ఏంటి ఒకటే గుర్తుంచుకోండి, మైనారిటీ అంటే ముస్లింలు మాత్రమే కాదు, భారతదేశంలో మైనారిటీలు అంటే అత్యధిక జనాభా ఎవరున్నారు భారతదేశంలో, హిందువులు ఉన్నారు 79.2%. అయినా మిగతా వాళ్ళు ఎవరున్నారు ఆల్మోస్ట్ 20%లో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీలు, వీళ్ళందరూ కూడా మైనారిటీలే. సో మైనారిటీలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్. భారత రాజ్యాంగంలో మైనారిటీలకు ఆర్టికల్ 29, 30 రెండు ప్రత్యేక ఆర్టికల్ మైనారిటీ విద్యా సంస్థల గురించి వారి భాషా హక్కులను కాపాడుకోవడానికి ఉంటాయి. సో అలాంటి మైనారిటీలకు సంబంధించి వస్త్ర ప్రదర్శన కానివ్వండి, చేతి వృత్తుల ఆధారంగా తయారు చేయని బొమ్మల ప్రదర్శన కానివ్వండి నిర్వహిస్తారు. హునార్ హాత్ వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో తరచూ ప్రతి నెల నిర్వహిస్తారు. సో ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏంటి, పంజీమ్ అంటాం యాక్చువల్ లోకల్లో, పనాజీ. సో పంజీమ్ యాక్చువల్గా లోకల్ భాషలో అక్కడ గోవాలో ఏమంటారు అంటే, గోవా విజిట్ చేసినాడు పంజీమ్ అంటారు. సో పనాజీ వద్ద ప్రారంభమైన హునార్ హాత్ ఈరోజు వార్తలు నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారి చేతుల మీదుగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, ఎవరు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, కన్సర్న్ మినిస్టర్ ప్రస్తుతం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారి సమక్షంలో ప్రారంభించిన హునార్ హాత్ ఒక ప్రదర్శన
వార్తల్లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. హునార్ హాత్ అనగానే ఈ మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి. ఈ ప్రాంతాలు అవసరం లేదు, ప్రతి ప్రాంతం మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అన్ని వార్తలు నిలిచినాయి, ఢిల్లీలో అత్యధిక సార్లు. సో అలా హునార్ హాత్ అంటే చేతులతో తయారు చేసే వస్తువులకి కల్పించే ప్రత్యేక ఎగ్జిబిషన్స్ అన్నట్టు, స్టాల్స్ ఏర్పాటు చేస్తారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాట్ హెల్త్ 2021 వార్తలు నిలిచింది. నాట్ హెల్త్ 2021 అంటున్నాను. సో హెల్త్ సెక్టార్కి సంబంధించిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్, ఒక జాతీయ సదస్సు, నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్ అనొచ్చు. సో ప్రతి సంవత్సరం జరిగే ఒక వార్షిక సదస్సు, ప్రతి సంవత్సరం ఉంటుంది కదా యాన్యువల్ కాన్ఫరెన్స్. ఈ సంవత్సరం 7th కాన్ఫరెన్స్ లేదా 7th కాన్ఫరెన్స్ అన్న 2021 కాన్ఫరెన్స్ అన్న ఒకటే. సో ఈ కాన్ఫరెన్స్ ని ప్రతి సంవత్సరం హెల్త్ సెక్టార్ కి సంబంధించి ఎవరు నిర్వహిస్తారు అంటే హెల్త్ కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు, హెల్త్ కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. దేనికి సంబంధించి? ఎక్స్క్లూజివ్గా హెల్త్ సెక్టార్కి సంబంధించి. ఈ సంవత్సరం హెల్త్ సెక్టార్లో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి, ఈ సవాళ్లను ఏ రకంగా అధిగమించాలి, ఇందుకోసం ప్రభుత్వం ఏ రకంగా ముందుకు రావాలి, ఏ రకమైన చొరవ తీసుకోవాలి, సో బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ప్రపంచమంతా ఫేస్ చేస్తున్న సమస్య COVID-19. సో ఈ సంవత్సరం థీమ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ 7th నాట్ హెల్త్ లేదా కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి అంటారు? ఇండియన్ health system expansion in పోస్ట్ COVID-19. సో COVID-19 ఇతివృత్తం ఉంది, చాలా ఇంపార్టెంట్. సో COVID-19 పరిస్థితుల కాలంలో హెల్త్ సెక్టార్ని ఏ రకంగా ఎక్స్పాండ్ చేయాలి, ఏ రకంగా బడ్జెట్ కేటాయింపులు జరపాలి, ఏ రకంగా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి దశలోకి తీసుకురావాలి అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం నాట్ హెల్త్ కాన్ఫరెన్స్ ముగిసింది. ఇందులో హెల్త్ సెక్టార్ అంటున్నాను కదా, సో హెల్త్ సెక్టార్కి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ భారతదేశంలో ఏంటి? ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారు కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించడం జరిగింది, చీఫ్ గెస్ట్ తనే. సో ఏమని చెప్తున్నారంటే ప్రతి సంవత్సరం లాగా బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం హెల్త్ సెక్టార్ లేదు. ఈ సంవత్సరం హెల్త్ సెక్టార్కి గణనీయ స్థాయిలో బడ్జెట్ అలొకేషన్ జరిపారు నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అని చెప్పారు. సో ఈ సంవత్సరం హెల్త్ సెక్టార్ చూడండి గణనీయంగా పెంచారు. గడిచిన సంవత్సరంతో పోలిస్తే 137 హెల్త్ సెక్టార్కి అలొకేషన్స్ పెంచారు, అంటే గణనీయ స్థాయిలో హెల్త్ సెక్టార్కి కేటాయించారు. అరౌండ్ 2.23 lakh crores, 2,23,846 crores అని గుర్తుంచుకోవచ్చు. సో అలా హెల్త్ సెక్టర్ గడిచిన సంవత్సరం చూసాం మొత్తం కూడా ఒక వైద్యపరమైన సమస్య, ఒక ఆరోగ్య సమస్య, ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా మహమ్మారి కాలంలో హెల్త్ సెక్టర్ పైన గణనీయ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరిపింది భారత ప్రభుత్వము. సో ఆరోగ్య రంగాన్ని మేము ఆదుకుంటాము, హెల్త్ సెక్టర్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కొన్ని ముఖ్య అంశాలు ప్రస్తావించారు. సో నేరుగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన నాట్ హెల్త్ కాన్ఫరెన్స్ 2021 ఎన్నవది అంటారు? 7th యాన్యువల్ కాన్ఫరెన్స్. ప్రతి సంవత్సరం నిర్వహించే సంస్థ ఏది అంటారు? సో హెల్త్ కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు? ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ ఇన్ పోస్ట్ COVID-19. ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మామా సారా గారు. మామా సారా చాలా ఇంపార్టెంట్ పర్సన్ యాక్చువల్గా. సో మామా సారా ఎవరో కాదు, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా గారు ఉన్నారు కదా, సో బరాక్ ఒబామా గారి నాయనమ్మ యాక్చువల్గా. సో ఒబామా తండ్రి ఉన్నారు కదా, తన యొక్క పినతల్లి మామా సారా. సో తనకు ఈ రకమైన గుర్తింపు కాదు, ఒక సమాజ సేవకురాలిగా ఒక ఆఫ్రికా ఖండం మొత్తం కూడా గుర్తింపు ఉంది. వాస్తవానికి తను ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం అంటే కెన్యాలో నివసిస్తున్నారు. కెన్యా. సో కెన్యాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తనకు ఒక సంఘ సేవకురాలు, ఒక మంచి పర్సన్, సామాజిక సేవకురాలుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఎవరి విషయంలో అంటే అనాథ పిల్లలు కానివ్వండి, బాలికలు కానివ్వండి, విద్యాభ్యాస విషయంలో చాలా మందికి కూడా విద్యను అందిస్తున్నారు, చాలా చారిటీ కార్యక్రమాలను తీసుకొచ్చారు. అలా ఒక గొప్ప చారిటీ వ్యక్తిగా గుర్తింపు పొందిన మామా సారా గారు మనకి బరాక్ ఒబామా గారి నాయనమ్మ. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బరాక్ ఒబామా గారు అమెరికా అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు తన పక్కనే ఉన్నారు. అండ్ ఐక్యరాజ్య సమితి విషయంలో కానివ్వండి, ఎక్కడికి ఒబామా గారు వెళ్ళినా కూడా తన వెంట ఉండే ఒక మహిళ, ఒక చారిటీ పర్సన్, సమాజ సేవకురాలు
మామా సారా గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. తన గురించి ప్రత్యేకంగా ఒక ప్రస్తావన కూడా చేశారు ఒక పుస్తకంలో. మనకి ఒబామా గారు రాసిన ఒక పుస్తకం ఏంటంటే డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అంటే ఏంటంటే ఒబామా గారు తన తండ్రికి సంబంధించిన ఒక పుస్తకాన్ని రాశారు. తన తండ్రితో తనకు సంబంధం ఏంది, ఏ రకంగా తన బాల్యం గడిచింది అని చెప్పేసి. అందులో ఈమె యొక్క పాత్రని కూడా అద్భుతంగా వర్ణించారు. మామా సారా గురించి రాశారు. సో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా గారు. సో అంతటి గొప్ప మహిళ ఈరోజు మరణిస్తూ చాలా రోజుల నుండి శ్వాసకోశ సమస్యలు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. మరణిస్తూ వార్తలు ఇచ్చారు నేరుగా. ఇటీవల మరణించిన మామా సారా గారు ఎవరికి, ఏ దేశ మాజీ అధ్యక్షుడికి స్వయాన నాయనమ్మ అంటే అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా గారికి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సోమా మండల్. సోమా మండల్, యాక్చువల్గా సోమా మండల్ అంటారు, సోమా మండల్. సో సోమా మండల్ ఎవరు, ప్రస్తుతం తన గురించి ఆల్రెడీ వార్తల వ్యక్తుల కింద మనం ఒక 3 months బ్యాక్ చర్చించుకున్నాం. సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో కేంద్రప్రభుత్వ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ నియామకం విషయంలో తన గురించి మనం చర్చించుకున్నాం. ఈ రోజు స్కోప్ కి చైర్పర్సన్ గా ఎన్నికై వార్తలు నిలిచారు. స్కోప్ అంటే ఏంటంటే స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆన్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. భారతదేశంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, పబ్లిక్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒక సమాఖ్య అనుకోవచ్చు. సో స్కోప్ సమాఖ్య అనొచ్చు. సో స్కోప్ కి నూతన చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. రానున్న 2 సంవత్సరాల పాటు స్కోప్ అధ్యక్షురాలిగా లేదా చైర్పర్సన్ గా విధులు నిర్వర్తించబోతున్నారు సోమా మండల్ గారు. సో గుర్తుంచుకోండి, సేల్ కి ప్రస్తుతం చైర్పర్సన్ గా ఉన్నారు ఒక మహిళ. సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించి. సో ఈ రోజు భారతదేశంలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది. స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆన్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కి నూతన చీఫ్ గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు, ఏ సంస్థకి ప్రస్తుతం చైర్పర్సన్ గా ఉన్నారంటే సేల్ కి చైర్పర్సన్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఒసామా అహ్మద్ అబ్దుల్లా అల్ షఫర్. పేరు గుర్తుంచుకోండి, ఒసామా అహ్మద్ అబ్దుల్లా అల్ షఫర్. ఒసామా అహ్మద్ అబ్దుల్లా అల్ షఫర్ గారు యుఏఈ దేశానికి సంబంధించిన పర్సన్. యుఏఈ సైక్లింగ్ సమాఖ్య ఉంటుంది కదా, యుఏఈ దేశానికి సంబంధించి అక్కడ తను చీఫ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆసియా సైక్లింగ్ కాన్ఫెడరేషన్ కి చైర్పర్సన్ లేదా ప్రెసిడెంట్ గా నియమితులై వార్తలు నిలిచారు. ఆసియా ఖండంలోని సైక్లింగ్ ఉంటుంది కదా, సో సైక్లింగ్ క్రీడకి సంబంధించి ఆసియా దేశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించిన ఒక సమాఖ్య ఉంటుంది, ఆసియా సైక్లింగ్ కాన్ఫెడరేషన్ లేదా ఫెడరేషన్. ఆ సంస్థకి చీఫ్ గా నియమితులై వార్తలు నిలిచారు యుఏఈ దేశానికి సంబంధించిన ఒసామా అహ్మద్ అబ్దుల్లా అల్ షఫర్. పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఆసియా సైక్లింగ్ ఫెడరేషన్ లేదా ఆసియా సైక్లింగ్ కాన్ఫెడరేషన్ ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. దుబాయ్ ఎక్కడ ఉంది, మనకి యూఏఈలో ఉంది. అండ్ కంబలా క్రీడకి సంబంధించి కంబలా క్రీడ చాలా ఇంపార్టెంట్. కంబలా అనగానే మనకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతిలో భాగమైన క్రీడ ఉంటుంది. కంబలా క్రీడ అంటేనే గుర్తుంచుకోండి కర్ణాటక. ఎగ్జాంపుల్ జల్లికట్టు అంటే మనకు తమిళనాడుకు సంబంధించి జల్లికట్టు ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు ఆడతారు. మహారాష్ట్రలో అండ్ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో కూడా జల్లికట్టు తరచు నిర్వహిస్తారు. సో కంబలా అంటే మాత్రం కర్ణాటక. సో కంబలా అంటే ఏంటంటే 2 దున్నపోతులు ఏవైతే ఉంటాయో వాటి వెనక వాటిని పట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. ఒక సంస్కృతిలో భాగమైన క్రీడ. అలాంటి కంబలా క్రీడకి సంబంధించి శ్రీనివాస గౌడ ఇప్పటికి చాలాసార్లు వార్తలు నిలిచారు. యాక్చువల్గా కంబలా క్రీడకి సంబంధించి చాలా రికార్డులు సృష్టించారు. లాస్ట్ ఇయర్ మార్చి మాసంలో కూడా వార్తలు నిలిచారు. ఎందుకంటే తను చేసిన పరుగు ఏంటంటే చాలా ఫాస్టెస్ట్గా ఉంది. ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు. అదేంటంటే 100 మీటర్ల పరుగు. కంబలా క్రీడలో భాగంగా 100 మీటర్లని కేవలం 8.78 సెకండ్లలో రన్ చేశాడు. వాటిని పట్టుకొని వాటిని పట్టేసుకొని ఆ దున్నపోతుంటాయి వాటిని పట్టేసుకొని 8.78 సెకండ్లలోనే 100 మీటర్ల పరుగు అంటే మామూలు కాదు. ఎగ్జాంపుల్ మనకి ఎస్ఐ ఈవెంట్స్ ఉంటాయి. ఎస్ఐ ఈవెంట్లో 100 మీటర్స్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి దాంట్లో చాలా 8.78 అంటే ఒక వరల్డ్ రికార్డ్ అది. సో అలాంటి 8.78 సెకండ్స్లోనే అంతకుముందు రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది, కంబలా క్రీడకి సంబంధించి తన పేరు మీద ఉంది. 8.96
8.96 సెకండ్స్ అంటే జస్ట్ ఫ్రాక్షన్ 8 సెకండ్లనే 100 మీటర్ల పరిగెన్నట్టు. సో అలా ఒక రికార్డ్ బ్రేకింగ్ రన్నింగ్తో మరొకసారి వార్తలు నిలిచాడు శ్రీనివాస గౌడ. ఏ క్రీడకి సంబంధించిన వాడు? కంబలా క్రీడ. కంబలా అంటే దున్నపోతులను పట్టుకొని వాటిని పట్టుకొని తాడును పట్టుకొని రన్నింగ్ చేస్తారన్నట్టు, చాలా ఇంపార్టెంట్. సో తనని భారత ప్రభుత్వం కూడా కిరణ్ రిజిజు గారు కూడా లాస్ట్ ఇయర్ సత్కరించారు, నేషనల్ స్పోర్ట్స్ అథారిటీకి రమ్మని చెప్పారు. సో చాలా ఇంపార్టెంట్. కంబలా క్రీడాకారుడు శ్రీనివాస గౌడ 100 మీటర్స్ పరుగు ఎంతసేపట్లో? 8.78. ఇప్పటివరకు ఇంత తక్కువ సమయంలో ఎవరు కూడా రన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈరోజు మహేందర్ గిరి గారు వార్తలు నిలిచారు. ఒక రేంజ్ ఆఫీసర్ మహేందర్ గిరి ప్రస్తుతం తను ఎక్కడ చేస్తున్నారంటే రాజాజీ టైగర్ రిజర్వ్లో రేంజ్ అధికారిగా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటాం కదా, సో అలా రాజాజీ టైగర్ రిజర్వ్లో ఒక అటవీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు, రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజాజీ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఉత్తరాఖండ్ గుర్తుంచుకోండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. రాజాజీ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్లో ప్రస్తుతం రేంజ్ ఆఫీసర్గా, అటవీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మహేందర్ గిరి గారు ఒక ప్రపంచ పురస్కారం, అంతర్జాతీయ పురస్కారాన్ని సాధించి ఈరోజు వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం ఏంటంటే ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు. ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు. సో ముఖ్యంగా ఇది రేంజ్ ఆఫీసర్లకు ఇస్తారన్నట్టు, ప్రపంచ పురస్కారం, అంతర్జాతీయ పురస్కారం. ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు ఈ సంవత్సరం 10 మందిని వరించింది. ఆ 10 మందిలో ఏకైక భారతీయుడిగా ప్రస్తుతం రాజాజీ టైగర్ రిజర్వ్లో విధులు నిర్వర్తిస్తున్న ఒక రేంజ్ అధికారి మహేందర్ గిరి గారు ఈరోజు వార్తలో నిలిచారు. ఈ పురస్కారాన్ని ఎవరు ఇస్తారు అంటారు, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. IUCN సంస్థ. సో IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. ఇటీవల తరచూ దీని గురించి చెప్తున్నాను. IUCN అంటేనే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వన్యప్రాణులకు సంబంధించి వర్గీకరణ చేస్తుంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, ఎక్స్టింక్ట్ అని చెప్పేసి ఆ క్లాసిఫికేషన్ మనం తరచూ చూస్తాం. ఏదైనా జంతు వార్తలు ఇస్తే IUCN క్లాసిఫికేషన్ నేను ఖచ్చితంగా చెప్తాను, చూడండి. సో IUCN దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ గ్లాండ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరియు వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, WCPA అనుకోండి. సో IUCN అండ్ WCPA, ఇది కూడా WCPA హెడ్ క్వార్టర్ కూడా, వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ హెడ్ క్వార్టర్ కూడా గ్లాండ్ కేంద్రంగానే ఉంది. సో గ్లాండ్ రెండు కూడా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ రేంజ్ అవార్డుని ప్రదానం చేశాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 మందికి ఇచ్చారు. అందులో ఏకైక భారతీయుడిగా ప్రస్తుతం రాజాజీ టైగర్ రిజర్వ్లో అటవీ అధికారిగా విధులు నిర్వర్తించి చాలా అటవీ సంరక్షణ కార్యక్రమాలు, అట్లా ఉండే జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని బాగా చూసుకోవడం కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటికి ఎలాంటి ఆటంకం, హాని జరగకుండా చూసుకుంటున్న విధులో భాగంగా తను ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. తనని ప్రస్తుతం ప్రకాష్ జావదేకర్ గారు చాలా వరకు కూడా ప్రశంసిస్తున్నారు. దేశంలో ఒకే ఒక వ్యక్తి కదా అటవీ సంరక్షణ విషయంలో. సో ఎందుకు ప్రకాష్ జావదేకర్ అంటే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మూడింటికి సంబంధించి కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు ప్రకాష్ జావదేకర్ గారు. అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా కూడా తనే ఉన్నారు. తను ఈరోజు ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని మనతో పంచుకోవడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పుస్తకం వార్తలో నిలిచింది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకొని సరిపోతుంది, హ్యామ్నెట్ పుస్తకం. హ్యామ్నెట్ పుస్తక రచయిత ఎవరు అంటే మ్యాగీ ఓఫారెల్ ఎవరు అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ రచయిత. సో తను రచించిన హ్యామ్నెట్ పుస్తకానికి కాను ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. సో బుక్ క్రిటిక్స్ అవార్డు. క్రిటిక్స్ అంటే ఏంటంటే విమర్శకులు అన్నట్టు. సో క్రిటిక్ అంటారు, ప్రముఖ క్రిటిక్ అని చెప్పేసి సినిమాలకు సంబంధించి క్రిటిక్స్ ఉంటారు. సో అలా పుస్తక విమర్శకుల నుండి కూడా పురస్కారం సాధించడం అన్నట్టు. సో వరల్డ్ బుక్ క్రిటిక్స్ అవార్డు ఈ సంవత్సరానికి ఎవరికి దక్కింది అంటే మ్యాగీ ఓఫారెల్ అనే రచయితకు. తన ఏ రచనకు అంటే హ్యామ్నెట్, ఇదే ఆ పుస్తకం, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఓఫారెల్ తన పేరు, తను రాసిన హ్యామ్నెట్ అనే పుస్తకానికి వరల్డ్ బుక్ క్రిటిక్స్ అవార్డు దక్కడం జరిగింది. సో పుస్తక విమర్శకుల నుండి కూడా ప్రశంసలు పొందిన పుస్తకంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పుస్తకం అర్థశాస్త్రానికి సంబంధించి ఎకానమీ ఇతివృత్తంగా ఉన్న పుస్తకం. ఏ రకంగా భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావాలి అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఫ్రమ్ ఇంక్రిమెంటల్ టు
ఎక్స్పోనెన్షియల్, ఫ్రమ్ ఇంక్రిమెంటల్ టు ఎక్స్పోనెన్షియల్ అనే ఒక పుస్తకం ఎకానమీకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తక రచయితలు ఎవరు అంటారు? రచయితలు చాలా మంది కలిసి సంయుక్తంగా రచించారు ఎకానమీ ఇతివృత్తంగా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. అందులో ఫస్ట్ అలెక్స్ సాల్కేవర్ అండ్ ఇస్మాయిల్ ఆమ్లా అండ్ వివేక్ వద్వా. సో ముగ్గురు రచయితలు, వివేక్ వద్వా మరియు ఇస్మాయిల్ ఆమ్లా, అలెక్స్ సాల్కెవర్, ఈ ముగ్గురు రచయితలు సంయుక్తంగా రచించిన ఫ్రమ్ ఇంక్రిమెంటల్ టు ఎక్స్పోనెన్షియల్ అనే పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది, నూతన పుస్తకం. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఎగ్జామ్ వ్యారియర్స్ అనే పుస్తకం వినగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? నరేంద్ర మోదీ గారు. సో పరీక్ష సమయంలో ఏ రకంగా పిల్లలు చాలామంది కూడా చూడండి ప్యానిక్ అయిపోతారు, భయపడతారు, వారికి ఏదైతే ఉంటుందో ఆత్మస్థైర్యం లోపిస్తుంది. సో అలాంటి వారి కోసం ఎవరైతే ఉంటుందో ఒక ఇన్స్పిరేషనల్ బుక్ అన్నట్టు. సో ఎగ్జామ్ సందర్భంగా ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలోనే సమ్మర్ టైంలో వార్తలు నిలుస్తుంది పుస్తకం. ఎగ్జామ్ వారియర్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే ఎగ్జామ్లో ఏ రకంగా మీరు యోధులుగా ఉండాలి, ఏ రకంగా ఎగ్జామ్ని అలవోకిగా రాయాలి, పరీక్ష సమయంలో మీరు ఎలాంటి మనోధైర్యాన్ని ఉంచుకోవాలి, ఇలాంటి అంశాలు ఇతివృత్తంగా ఎగ్జామ్ వారియర్ పుస్తకం ఇప్పటికే మనం చూస్తున్నాం, గడిచిన 3-4 సంవత్సరాలు చూస్తున్నాం. అలాంటి ఎగ్జామ్ వారియర్ యొక్క లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ వార్తలు నిలిచింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఎగ్జామ్ వారియర్స్ అనేది బుక్ నిన్నటి రోజున రిలీజ్ అయింది. ఎగ్జామ్ వారియర్స్ ఎప్పుడు వార్తలు నుంచి చూడండి నరేంద్ర మోదీ గారి పుస్తకం. సో చిన్నపిల్లలకు సంబంధించి ఎగ్జామ్ సమయంలో, పరీక్ష సమయంలో వారికి కావాల్సిన మనోసంకల్పం కానివ్వండి, మనోధైర్యాన్ని ఇచ్చే పుస్తకంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పుస్తకం వైల్డ్ అండ్ విల్ఫుల్ పుస్తకం. సో నేహా సిన్హా గారు రచించారు. నేహా సిన్హా ఎవరంటే ప్రకృతివేత్త, పర్యావరణవేత్త అంటాం. సో వన్యప్రాణి సంరక్షకులు అంటాం మనం. అంటే ఎనిమల్స్కి సంబంధించి ప్రస్తుతం చూడండి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఆధారంగా మనిషికి, మృగాలకు లేదా వన్యప్రాణులకు జరుగుతున్న ఘర్షణలో చాలా వరకు కూడా వన్యప్రాణులు చచ్చిపోతున్నాయి. ఇలాంటి వన్యప్రాణులను ఏ రకంగా మనం కాపాడొచ్చు అనే ఇతివృత్తం ఆధారంగా వైల్డ్ అండ్ విల్ఫుల్ అనే పుస్తకాన్ని రచించిన ఆథర్ పేరు ఏంటి అంటే నేహా సిన్హా గారు. చాలా ఇంపార్టెంట్. సో నేహా సిన్హా గారు ఎవరు? భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం ప్రముఖ పర్యావరణవేత్త అండ్ వన్యప్రాణి సంరక్షకురాలుగా, వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్ అంటాం తనని. సో ఈరోజు తను రచించిన పుస్తకం వార్తలు ఇచ్చింది వైల్డ్ అండ్ విల్ఫుల్. దీనికి సంబంధించి వన్యప్రాణులకు సంబంధించి ఇతివృత్తం అని గుర్తుంచుకోండి. ఏ రకంగా మరణిస్తున్న వారిని ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనే అంశాలు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ముఖ్య అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.